హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్లో సమ్మర్ స్పెషల్ అండి. ప్రీవియస్గా పెట్టిన కాటన్ ఫ్యాబ్రిక్స్కి అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పర్చేస్ చేశారు. మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారండి. కలర్ విషయంలో కానీ, డిజైన్ విషయంలో కానీ ఇంత జెన్యూన్గా ఉన్నారనేసి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే అదేవిధంగా ఈరోజు కూడా ఇంకొక కలెక్షన్ అయితే తెప్పించాను. ఇవైతే మనకి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. ఇంకొకటి అయితే మనకి డయబుల్లో అండి. ఇదైతే మనకి కలర్ వేయించినవే, అందుకే మీకు మెన్షన్ చేస్తున్నాను ఏవే ఎలా ఉన్నాయనేది. అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే ఇంకొక విషయం అండి, ప్రీవియస్గా పెట్టిన వీడియోలో స్క్రీన్ మీద నెంబర్, అవుట్ఫిట్ నెంబర్ ఇచ్చాం కదా, చాలామంది కంగారు పడుతున్నారు. మన ఫ్యాబ్రిక్ నెంబర్ 6302223656 నెంబర్ ఉంది కదా, అది మీకు వాట్సాప్లో మెసేజెస్ సెండ్ కావట్లేదు, అది ఇది అనేసి చాలామంది కంగారు పడుతున్నారు. అలాంటి టెన్షన్ అయితే ఏం అవసరం లేదండి. ప్రజెంట్ అయితే వాట్సాప్ మాత్రమే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. అందువల్లే నేనైతే నెంబర్ కూడా స్క్రీన్ మీద చేంజ్ చేశాను. ఇంకా అది సాల్వ్ అయ్యే వరకు మాత్రం ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కే మీ మెసేజెస్ అయితే పెట్టండి. అలాగే ఫ్యాబ్రిక్ నెంబర్ అంటే 6302223656 నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి అయితే టెలిగ్రామ్ కూడా మేము డౌన్లోడ్ చేసాము. ఒకవేళ మీకు అర్జెంటుగా ఏదైనా క్వైరీస్ కావాలనుకుంటే మాత్రం టెలిగ్రామ్ ఉన్నట్లయితే టెలిగ్రామ్లో కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే వర్క్ కావట్లేదు, నెంబర్ అయితే పనిచేస్తుంది. టెలిగ్రామ్ అయితే మీరు చేయొచ్చండి కంఫర్టబుల్గా. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి ప్యూర్ కాటన్లో వస్తుంది. అది కూడా మనకి క్రీమ్ కాంబినేషన్లో తెప్పించాను. బేస్ కలర్ అంతా కూడా క్రీమ్ కలర్. అది మొత్తం ప్రింట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి. పింక్, గ్రీన్ అలాగే మల్టీ కలర్లో మనకి డిజిటల్ ప్రింట్లో వచ్చింది. మొత్తం విత్ చికెన్ కర్రీ కూడా వచ్చిందండి. డిజిటల్ ప్రింట్ చికెన్ కర్రీతో వచ్చింది. ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వస్తుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, ఫాలింగ్గా కూడా ఉంటుంది. మనకి కాటన్ అనగానే మందంగా ఉండడం అలా ఏముండదండి. మంచి పలుచగా ఉండేసి చికెన్ కర్రీ వర్క్తో వస్తుంది. ఇలా హోల్స్ లాగా వచ్చింది చూడండి. డిజైన్ సింపుల్ డిజైనే, కాకపోతే లుక్ వైజ్గా చాలా బాగుంది. దీన్ని మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. కిడ్స్కి ఫ్రాక్ లాగా, లేదంటే మనకి సింపుల్ బ్లౌజ్ లాగా కూడా, శారీస్ మీదకి బ్లౌజ్ లాగా కూడా డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, కుర్తాస్, కుర్తీస్, బాయ్స్కి కుర్తా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. అంత బాగుంది ఈ ఫ్యాబ్రిక్. అంటే మనకి ప్రింట్ కూడా సింపుల్గా వచ్చింది. క్రీమ్ మీద మల్టీ కలర్లో ప్రింట్, మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్. దీనికి పళ్ళు కానీ బార్డర్ కానీ అలా ఏమీ ఉండదు. 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఇంకొక 2 ప్రింట్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చిన్న చిన్న లీఫ్ డిజైన్లో వచ్చింది కాబట్టి బాగుందండి. అలాగే ఇంకొక డిజైన్స్ కూడా అలానే ఉన్నాయి సింపుల్గా. ఇదైతే మనకి పీచ్ కాంబినేషన్లో వచ్చింది. పీచ్కి పింక్ ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్ అలా మల్టీ కలర్లో ప్రింట్ అయితే వచ్చింది. దీనికి కూడా సేమ్ అండి. మొత్తం మనకి చికెన్ కర్రీ వర్క్ అనేది ఇలా వచ్చింది. సింపుల్గా వస్తుంది, బాగుందండి. పీచ్ కలర్ పైన పింక్, ఎల్లో, గ్రీన్ కాంబినేషన్స్తో ప్రింట్ అంతా కూడా ఇలా వచ్చింది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ఎన్ని వాష్లు చేసిన తర్వాత అయినా ఇలానే ఉంటుంది, డిజిటల్ ప్రింట్ కాబట్టి. అలాగే దీన్ని మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కలంకారీ ప్రింట్. చాలామందికి నచ్చుతుంది కలంకారీ ప్రింట్ కాబట్టి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ ఇంకా కలంకారీ ప్రింట్లో వచ్చింది. ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇదంతా. పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ ఉండదు, ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చింది. రెడ్, పింక్ అలాగే ఇంకా బ్రిక్ రెడ్ కాంబినేషన్స్తో ఫ్లవర్స్ అయితే ఇలా హైలైట్ అయ్యాయి. బాగున్నాయి. 3 ప్రింట్స్కి 3 ప్రింట్స్ సింపుల్గా బాగున్నాయండి. అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి డయబుల్లో అండి. ఇవి మనకి 4 కలర్స్లో ఇచ్చానండి, డై చేపించాను కలర్స్ అయితే. ఇది కూడా మనకి సాఫ్ట్గా ఫాలింగ్ అనే సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ప్లెయిన్ మీద మనకి వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్. ఇదైతే డయబులే అండి. మీకు కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ తీసుకొని మీరు డైయింగ్ కూడా చేయించుకోవచ్చు. నచ్చిన కలర్, కావాల్సిన కలర్ని మీరు డైయింగ్ కూడా చేయించుకోవచ్చు. అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. ఇదైతే మనకి డైయింగ్ ఫ్యాబ్రికే. ఇది క్రీమ్ కలర్. దీనికి మనం ఏ కలర్ అయినా కూడా డైయింగ్ చేయించుకోవచ్చు. చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. బటర్ఫ్లైస్ అనేవి మొత్తం ఇలా హైలైట్ అయ్యాయండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లెయిన్ మీద అక్కడక్కడ మనకి బూటీ డిజైన్ లాగా ఇలా మనకి బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి. ఇది కూడా నీట్గా వచ్చింది వర్క్ కూడా. ఎల్లో, గ్రే, పింక్, పీచ్ అలా మల్టీ కలర్లో మనకి బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి. అవుట్లైన్ లాగా బ్లాక్ వచ్చింది కాబట్టి మనకి ఎంబోజింగ్ లాగా అనిపిస్తుంది. బటర్ఫ్లైస్ అంతా కూడా ఇలా వచ్చిందండి ప్రింట్. కిడ్స్కి ఫ్రాక్స్ కానివ్వండి, కాంబోస్, మదర్ అండ్ డాటర్ లాగా ఫ్రాక్స్ కానివ్వండి, కుర్తాస్, కుర్తీస్ నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ట్రెండీ కూడా అండి. ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా ట్రెండింగ్గా నడుస్తుంది. ఎందుకంటే మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి సమ్మర్ స్పెషల్గా, అలాగే మనకి ట్రెండీగా కూడా ఉంటుంది. ఇందులో అయితే ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇదైతే నెక్స్ట్ వాయిలెట్ కలర్ అండి.
చూడండి మనకి వైలెట్ కలర్ మీద సేమ్ కలర్ కాంబినేషన్స్తో బటర్ఫ్లైస్ వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ మీద కూడా సేమ్ కలర్ బటర్ఫ్లైస్ అండి. మొత్తం కూడా అది మనకి డయబుల్ అని చెప్పాను కదా, ఓన్లీ బేస్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. డయబుల్ కదా, అందుకే మనకి మొత్తం ఇది కలర్స్ అయితే సేమ్ ఉంటాయి కానీ బేస్ కలర్ మాత్రమే నేనైతే 4 కలర్స్ చేపించాను. అంటే క్రీమ్ ఆల్రెడీ ఉంది, ఇంకా నేను 3 కలర్స్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ మీద చాలా బాగా తెలుస్తుంది. మంచి కలర్స్ అండి, దేనికదే మనకి ట్రెండీగా ఉంటాయి. ఒకవేళ ఈ 3 కలర్స్ కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కావాలనుకుంటే ఈ క్రీమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మీరు డై చేయించుకోవచ్చు. నచ్చిన కలర్ ఒకవేళ మీరు షేడెడ్లో కానివ్వండి, ఇలా మనం ఎలా అయినా డైయింగ్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ఇందులోనే మనకి బూటా డిజైన్లోనే ఇంకొక డిజైన్ ఉందండి. బేస్ కలర్ తెప్పించాను, అంటే మనకి దీనికి డైయింగ్ చేయించుకోవచ్చు ఏ కలర్ అయినా. నేనైతే సింగిల్ కలర్లోనే తెప్పించాను. మీకు కావాలనుకుంటే ఏ కలర్ అయినా మీరు డైయింగ్ అయితే చేయించుకోవచ్చు. ఇదైతే కొంచెం యూనిక్గా ఉందండి డిజైన్. మనకి పిల్లలకి స్ట్రోలర్ యూజ్ చేస్తాం కదా మనము, బర్త్డేస్కి కానివ్వండి, ఏదైనా ప్రాప్స్ లాగా వచ్చిందండి డిజైన్ అయితే. ఇది కూడా ఎంబ్రాయిడరీనే, ప్రింట్ అయితే కాదు, ఎంబ్రాయిడరీ. మనకి కొంచెం చూడటానికి ఎంబోజింగ్ లాగా వచ్చి లుక్ వైజ్గా బాగుంది. మొత్తం అవుట్లైన్ బ్లాక్లో వచ్చేసరికి డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇదైతే మనకి నచ్చినట్టుగా డైయింగ్ చేయించుకోవచ్చు, ఏ కలర్ అంటే ఆ కలర్. ఇదైతే ఓన్లీ సింగిల్ కలర్లో తెప్పించానండి. మా పాప లేదు కాబట్టి ఇంకా నేను స్టిచ్చింగ్ చేయించి డ్రెస్సెస్ అయితే రిఫరెన్స్ డ్రెస్ చూపించట్లేదు. మీరైతే ఈ ఒక్క విషయంలో నన్ను సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్గా ఇప్పటి వరకు అలానే చూస్తున్నారు కదా నా ఛానల్ అంటేనే. ప్రతి ఫ్యాబ్రిక్ కూడా నేను డిజైన్ చేయించి మా పాపకి వేసి అది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేసి అన్ని ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. కాకపోతే ఇంకా ఇక్కడున్న సూరత్లో ఉన్న వరకు అయితే మాత్రం పాసిబుల్ కాదు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను స్టిచ్చింగ్కి పంపించేసి, అక్కడ మా పాప దగ్గరకు పంపించేసి, ఇంకా అక్కడ స్టిచ్చింగ్ తనని ఫొటోస్ దింపి పంపించుకోవడానికి ట్రై చేస్తున్నాను. చాలామంది అడిగారండి, మీ పెద్ద పాప కనిపించట్లేదు వీడియోస్లో, ఎక్కడికి వెళ్ళింది, ఉంటుందా, మిమ్మల్ని వదిలేసి ఉంటుందా, మీరు మిస్ అవుతున్నారా అనేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకు మిస్ అవ్వమండి, ఖచ్చితంగా మిస్ అవుతాం. అసలు తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మేము ఎప్పుడు కూడా వదిలిపెట్టి ఉండలేదు. ఇదే ఫస్ట్ టైం అసలు. ఇంకా ఇన్ని డేస్ ఉండడం అనేది ఇంకా ఎప్పుడు లేదు. తను కూడా చాలా కోఆపరేటివ్గానే ఉంది. తను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉందండి, చాలా బాగా చూసుకుంటున్నారు. తను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు నిన్న ఫ్లాట్లో ఉంచి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, సమ్మర్ హాలిడేస్ కదా, తను ఫ్రెండ్స్తో కజిన్స్తో అలా ఆడుకునే టైంలో నేను ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బంధించినట్టే అవుతుందనేసి, తన హాలిడేస్ వేస్ట్ చేసినట్టు అవుతుందనేసి తను అక్కడనే ఉంచాను. కావాలనుకుంటే ఇంకా కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, నచ్చినట్టుగా ఫ్రెండ్స్ని కలుస్తుంది, అలా అనేసి అక్కడే ఉంచాను. రోజైతే వీడియో కాల్ చేసి చూస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. తన వీడియోస్ కూడా షేర్ చేస్తాను ఎప్పుడైనా ఏదైనా వీడియో చేసి ఉంటే మాత్రం. ట్రై చేస్తున్నానండి, టైలర్ ఒకవేళ దొరికితే మాత్రం స్టిచ్చింగ్ చేసినవి ఇక్కడ నుంచి కొరియర్ చేపించి ఫొటోస్ దింపడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా అలవాటు అయిపోయింది, ఉత్తిగా ఇలా ఫ్యాబ్రిక్ చూపించడం నాకు కూడా నచ్చట్లేదు. ఏదైనా రిఫరెన్స్ డ్రెస్ చూపిస్తేనే మీకు లుక్ తెలుస్తుంది అనేసి నాకు కూడా ఏదో సాటిస్ఫాక్షన్ లేకుండానే ఉంది కొంచెం. చూద్దాం అసలు ఎలా ఉంటుంది నెక్స్ట్ రెస్పాన్స్ అనేది. మీరు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నాకు సపోర్ట్ అయితే చేయాలి. జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రం స్క్రీన్ మీద ఒక ఫోటో అయితే యాడ్ చేస్తానండి ఒకవేళ వీలైతే. లేదంటే ఇంకా ఈ ఫ్యాబ్రిక్ ఇలానే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నన్ను నమ్మి తీసుకోండి, డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా మనకు వచ్చిన డిజైన్ అనేది బాగుంది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకి కాటన్ కూడా సమ్మర్ స్పెషల్ అండి. ఈ కాటన్ అనేది మనము ఏ టైంలో అయినా వేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే టెలిగ్రామ్ చేయండి. ఓల్డ్ నెంబర్ ఆల్రెడీ సేవ్ చేసుకున్న వాళ్ళైతే మీరు టెలిగ్రామ్ కూడా చేయొచ్చు. మ్యాక్సిమం ఈ 2-3 డేస్లో అయితే సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. వాట్సాప్ ఒకటే ప్రాబ్లం ఉంది కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి అది సాల్వ్ చేయడానికి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.